ఆ రోజు అస్సలు ఊహించలేదు మేము ఆ గుడికి వెళ్తామని. అసలు అలాంటి ఒక గొప్ప పురాతనమైన ఆలయం అక్కడుందన్న విషయం కూడా మాకు తెలీదు. కంచికి బయలుదేరిన మేము అనుకోకుండా ఆ ఆలయంలో అడుగుపెట్టాం. కంచి యాత్రలో మాకు ప్రథమ దర్శనం ఇచ్చింది శ్రీ రంగనాథర్ పెరుమాళ్. రంగనాథ స్వామి అనగానే మనందరికీ శ్రీరంగం, శ్రీరంగపట్నం గుర్తుకొస్తాయి. కానీ ఆ ఆలయాల్లో ఉన్నటువంటి శ్రీరంగనాథుడి కంటే దేవదానం అనే ఈ గ్రామంలో ఉన్నటువంటి ఈ రంగనాథుడి విగ్రహం మరింత పెద్దది. మరింకెందుకు ఆలస్యం, ఆ రంగనాథుణ్ణి దర్శించుకుందాం పదండి. మొదటి దివ్య దేశమైన శ్రీరంగం భూలోక వైకుంఠం అయితే, ఆ శ్రీరంగానికి అభయ ఆలయం అదే తమిళనాడు రాష్ట్రంలోని తిరువల్లూరు జిల్లా దేవదానంలో ఉన్న శ్రీ రంగనాథర్ పెరుమాళ్ ఆలయం. ఆ వివరాలన్నీ ఈ ఆలయం అర్చకులైన శ్రీధర్ భట్టాచారి గారి మాటల్లో మీకోసం. దాదాపు 1000 సంవత్సరాల క్రితం చాళుక్య మహారాజుల వల్ల శాలిగ్రామంలో చేయబడిన విగ్రహం ఇది. శేషశయనంలో శయనాదివాసంలో పడుకున్నాడు. ఆదిశేషుడి మీద పాము మీద పడుకున్నాడు. మడియలందా పెరుమాళ్ అట్టని చెప్పి పేరు. తూము అంటారు, కొంచెం అంటారు. మరకాలు తల కింద పెట్టుకొని పడుకొని ఉంటాడు. నాభిలో బుడ్డుల నుంచి బ్రహ్మదేవుడు, శ్రీదేవి, భూమాదేవి నాచార్యులు స్వామి పడికొల్చేసి అలసట్లో పడుకున్న వల్ల ఆయన కాళ్ళు పడుతుంటారన్నమాట. పాదాల దగ్గర తుంబుర మహర్షిను మా భక్త ఆంజనేయ స్వామి సేవ సాధించుకుంటూ ఆయన ఒక పాదాల్లో ఉంటారు. ఈయనకు అభిషేకం అనేది లేదు, తైలకాపం మాత్రంగా. సంవత్సరానికి ఒక్కసారి కార్తీక పౌర్ణమికి 15 రోజుల ముందనగా సాంబ్రాణి తైలం అనే తైలాన్ని మాత్రమే సమర్పిస్తాం. శాలిగ్రామం అనే విశేషమైన రాయి, ఆ రాయితోనే స్వామిని పిలుచున్నారనమాట. 18.5 అడుగు పొడవు, 5 అడుగులు ఎత్తు స్వామి. శ్రీరంగానికైనా పెద్దదన్నమాట. ఇక్కడ అభిమాన స్థలం పేరు. శ్రీరంగం వచ్చి పాడలు పెట్టదు దివ్యదేశం. ఇక్కడ అభిమాన స్థలంగా ఈయన్ని ఏర్పరిచున్నారన్నమాట. చాళుక్య మహారాజులు వాళ్ళ కళ్ళలో పెరుమాళ్ వచ్చి కళ్ళలో కనిపించినట్టుగా, ఆ కళ్ళలో వచ్చిన దాన్ని మనకి విగ్రహంగా వేయించేసి ఇచ్చినట్టుగా అభిమాన స్థలం అని దానికి పేరు. అభిమాన స్థలంగా ఏర్పరిచున్నారు. దేవదానం గ్రామస్తులు ఈ ఆలయంలోని నాగరాజుని విశేషంగా కొలుస్తారు. ఈ గ్రామాన్ని కొన్ని వేల సంవత్సరాల నుండి కాపాడుతున్నది ఆ ఆదిశేషుడని వీరికి బలమైన విశ్వాసం. అన్నట్టు దేవదానం అనే ఊరు తమిళనాడులో ఇంకొకటి కూడా ఉందండోయ్. అయితే ఈ దేవదానం తిరువల్లూరు జిల్లాలోని మింజూర్కి సమీపంలో ఉంటుంది. ఈ ఆలయం ఉదయం 7 గంటల నుండి 11 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4:30 నుండి 7 గంటల వరకు తెరవబడి ఉంటుంది. ఈ దేవదానం గ్రామం చెన్నై నుండి 37 కిలోమీటర్ల దూరంలో, తిరుపతి నుండి 123 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈసారి చెన్నై కానీ తిరువల్లూరుకు కానీ వెళ్ళినట్లయితే ఖచ్చితంగా ఈ ఆలయాన్ని దర్శించుకునే ప్రయత్నం చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం డూ ఫాలో హిందూస్ మా ఊరి కథలు.